ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఎంతమంది ఉన్నారు రాజు గారు? నిజంగా చెప్పండి. పర్సంటేజ్ తక్కువ అండ్ నష్టపోయే వాళ్ళు ఎక్కువ అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టి సినిమాలు తీసేస్తున్నారు. అవి వారం కూడా ఆడట్లేదు చాలా సినిమాలు. అందరూ నష్టపోతున్నారు, ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటర్లు, ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ ఫర్ లాసెస్, థియేటర్స్. సో ఈ సిచ్యువేషన్ని మార్చే పరిస్థితి ఎప్పుడు మారుద్ది అంటే సినిమా తీసేటప్పుడే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. ఒక స్క్రిప్ట్ సెలెక్షన్ దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇక్కడ ఏమవుద్దంటే ఒక సక్సెస్ రాగానే మీరు హిస్టరీ మొత్తం చూడండి, ఒక సక్సెస్ఫుల్ సినిమా ద్వారా నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేది హీరో మార్కెట్ పెరుగుద్ది, డైరెక్టర్ మార్కెట్ పెరుగుద్ది, ఆర్టిస్టుల మార్కెట్ పెరుగుద్ది, టెక్నీషియన్స్ది పెరుగుద్ది, వీళ్ళందరిది పెరుగుద్ది ఒక సక్సెస్ఫుల్ ఫిలిం ద్వారా. ఎందుకంటే వాళ్ళు లైమ్ లైట్లకు వెళ్తూ ఉంటారు. ప్రొడ్యూసర్ మార్కెట్ పెరగదు, డిస్ట్రిబ్యూటర్కు పెరగదు, ఎగ్జిబ్యూటర్కు పెరగదు. వీళ్ళు ఎందుకంటే ఈ కింద వీళ్ళందరూ బిజినెస్ మట్టుకే చేస్తారు. వీళ్ళందరూ ఓన్లీ డబ్బు పెట్టడం, వాళ్ళు తీసుకునే వాళ్ళు, వీళ్ళు ఇచ్చే డబ్బు పెట్టడము, ఎంత లాభ నష్టాలు చూసుకునేదేమో వీళ్ళు సర్వీస్ చేసేవాళ్ళు. కాబట్టి వీళ్ళ మార్కెట్ పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మార్కెట్ పెరిగినప్పుడు బడ్జెట్ ఎలా పెరుగుద్ది? హీరో, డైరెక్టర్, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ వీళ్ళందరూ పెరుగుతున్న కొద్దీ బడ్జెట్ పెరుగుద్ది. ఇప్పుడు నాలాంటి వాళ్ళు కొంతమంది ప్రొడ్యూసర్స్ ఎందుకు మేము సస్టైన్ అవుతామంటే, ఫస్ట్ నుంచి మేము అన్ని క్యాలిక్యులేట్ చేసుకుని ఈ సినిమా ఈ బడ్జెట్లో చెయ్యాలా వద్దా, లేదు ఒకవేళ ఓవర్ బడ్జెట్ అయితే సినిమా చేయడం వల్ల ఉపయోగం లేదు, మేము ఆగిపోవడానికి ట్రై చేస్తాం. బట్ సమ్వన్ ఇంట్రెస్ట్, డబ్బు ఉంటుంది, సినిమా తీయాలి, హీరో ఎంతన్నా ఓకే, డైరెక్టర్ ఎంతన్నా ఓకే, ఎవరు ఎంతన్నా ఓకే, అందరికి ఇచ్చేసినప్పుడు ఆ సినిమాతో ఆగిపోతుంది. ఈ ఇంపాక్ట్ ఏమవుతుంది, తను ఇచ్చేస్తాడు, 1-2 సినిమాలు చేస్తాడు, వెళ్ళిపోతాడు. బట్ ఈ ఇంపాక్ట్ ట్రావెల్ అవుతుంది, నెక్స్ట్ సినిమా తీసే అందరి మీద ట్రావెల్ అవుతుంది. సో ఈ సిస్టంలోనే తప్పు ఉంది. దాన్ని ఇప్పుడు ఎవరు మార్చుతారంటే ఎవరు మార్చలేదు. కానీ మీరండి, ఇప్పుడు మీరు, అల్లు అరవింద్ గారు, సురేష్ బాబు గారు, ఇలాంటి అంటే డిసైసివ్ మేకింగ్లో ఉన్న ప్రొడ్యూసర్స్ కొంతమంది, అంటే కొంచెం వాళ్ళ పెద్దరికం ఉంది, వాళ్ళకంటూ ఒక రెస్పెక్ట్ ఉంది ఇండస్ట్రీలో. మీరు కనీసం కూర్చొని మాట్లాడి దీన్ని ఏమి చేయలేరా? అంటే హీరోస్ రెమ్యూనరేషన్స్ తగ్గించడం, టెక్నీషియన్స్ రెమ్యూనరేషన్స్ తగ్గించడం, అంటే కాంట్ యూ కమ్అట్ విత్ సచ్ కైండ్ ఆఫ్ అంటే జరగదండి. అది ఎందుకు జరగదంటే, ఇప్పుడు ఒక సినిమాకి ఒక హీరో కావాలి. ఒక హీరో ఉంటేనే తన చుట్టూ సినిమా అనేది రెడీ అవుతుంది. ఎవరు రెడీ చేస్తారు? ఒక డైరెక్టర్ రెడీ చేస్తారు. సో డైరెక్టర్, హీరో పెద్ద సినిమాలకి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత వచ్చే టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, పెద్ద సినిమా అనే వరకు ఆ సెటప్ కావాలి. ఆ సెటప్ కావాలన్నప్పుడు ఇస్ హీరో మార్కెట్ ఇది. సో హీరో ద్వారా జరగాల్సిన మార్కెట్ ఫిలిం ఇండస్ట్రీ, ఇట్స్ నాట్ తెలుగు. ఐ అండర్స్టాండ్. నేను అనేది ఏంటంటే హీరో మార్కెటే, అన్నీ కరెక్టే. బట్ హీరోలకి, టెక్నీషియన్లు కూడా తెలుసు, డైరెక్టర్లు కూడా తెలుసు ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి తెలుసు. వారం కూడా సినిమాలు, ఏ బాహుబలి లాంటి సినిమాలే 3-4 తెలియదండి. అదే తెలుసు అనుకోవడం మనం అనుకుంటాం తెలుసు అని. ఎందుకు తెలియదంటే ఎవరు వెళ్ళి కూడా నిజాయితీగా చెప్పరు ఇది అని. చెప్పడానికి ప్రయత్నం చేసామనుకో, ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా వాళ్ళ దృష్టిలో తప్పు అవుతుంది. వీళ్ళు అన్ని అబద్ధాలు చెప్తున్నారు, వీళ్ళు తప్పులు చెప్తున్నారు. సో నేను అందుకే ఎవరి మీద నేను రుద్దలేను. మాలాంటి ఇప్పుడు మీరు ఏదైతే చెప్పినా ఈ ప్రొడ్యూసర్స్ అందున్నారో మేము రుద్దలేము. మేమేంటి నవ్వుతూ సజెస్టివ్గా కూడా మీరు ఏమి చెప్పలేము. చెప్తే తీసుకోవడానికి మీరు ఒక సినిమాకి అలా చేశారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాకి మహేష్ బాబు గారిని, వెంకటేష్ గారిని, ఇద్దరిని పెద్ద హీరోలని ఒప్పించి సినిమా తీసి వాళ్ళిద్దరి రెమ్యూనరేషన్స్ కూడా వాళ్ళు తగ్గించుకునేలాగా మీరు వాళ్ళని కన్విన్స్ చేశారు, వాళ్ళు ఒప్పుకున్నారు. ఇట్స్ ఎ ప్రాసెస్. ఎప్పుడూ ఒక్కసారి జరుగుద్ది అది. ఎందుకంటే ఆ కథ జరిపించింది. ఆ కథ అంటే చాలా రోజుల తర్వాత ఒక మల్టీ స్టార్ సినిమా, ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎమోషన్స్తో కూడుకున్న సినిమా, ఆ కథ వాళ్ళకి నచ్చడము, క్యారెక్టర్లు నచ్చడం, ఇవన్నీ జరగడం వల్ల మహేష్ బాబు గారు నిజంగా ఆ ప్రాజెక్ట్ జరగడానికి మెయిన్ రీజన్ మహేష్ బాబు గారే. సో మహేష్ బాబు గారు కూడా అన్ని రకాలుగా లేదు ఈ సినిమా ఇలాగే తీయాలి, ఈ సినిమా మళ్ళీ ఏదో ఫైట్లు పెట్టి, పాటలు పెట్టి, సెట్లు వేసి తీయకూడదు, న్యాచురల్గానే తీద్దాము. సో అందరు అలా టీమ్గా తయారయ్యారు. అది ఎప్పుడో ఒకసారి కానీ జరుగుద్దండి, అది రెగ్యులర్గా జరగదు. సో ఇట్స్ స్టోరీ డిమాండ్ చేయడం వల్ల మహేష్ బాబు లాంటి హీరో తగ్గడం వల్ల వెంకటేష్ గారు కూడా సపోర్ట్ చేయడం. వెంకటేష్ గారు ఈజ్ ప్రొడ్యూసర్కు సూపర్ సపోర్ట్గా ఉండే హీరో. సో ఉండడం వల్ల జరిగింది. అది ఏ ఒక్కరు లేకుండా జరగదు.